అందరికీ నమస్కారం అండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న విన్నపం మీ అందరికీ. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలన్నీ చూస్తేనే కదండి మీకు మంచి మంచి కంటెంట్ నేను అందించగలను. దయచేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా చేయండి. మీకు ఇవే కాకుండా చాలా మంచి మంచి గుళ్ళన్నీ తీసి నా ఛానల్కి కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళకి మంచి కంటెంట్ నేను అందించాలి అని అనిపించాలంటే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తేనే కదండి, మీరు నా వీడియోస్ని చూస్తేనే కదండి మీకు నేను ఏదన్నా చూపించగలను. ఇప్పుడైతే పూజకు సంబంధించి కొబ్బరికాయలు ఇతర పువ్వులు అవి అమ్ముతున్నారు. అరటిపళ్ళు అవిను గుడి ముందే. ఆలయంలోకి మొదటి ప్రవేశం ఈ విధంగా ఉంది. సార్ చూడండి, ప్రధాన గోపురం ఇది. ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉంది గుడి ముందున. ఇది గాలిగోపురం. లోపలికైతే ఎంటర్ అవుతుందా. ఇది ప్రధాన గోపురం. నారాయణ స్వామి నమః. సత్యదేవ మహాప్రభు. కొబ్బరికాయలు కొట్టే స్థలం అయితే ఇక్కడ ఉంది. గుడి ఆవరణం అయితే చాలా ప్రశాంతంగా శుభ్రంగా నీట్గా ఉంది. నేనైతే ఆలయం చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నాను. ఈ కనిపించే చిన్న ఆలయం ఆంజనేయ స్వామివారి ఆలయం. స్వామివారి పూజలకు కానీ వ్రతాలకు కానీ కొన్ని ప్రత్యేక రోజులు ఉంటాయట. ఇక్కడ ఉన్న పంతులు గారు అయితే చెప్తున్నారు. ఆయా రోజుల్లో అయితే ఆలయం కనీసం కూడా ఖాళీ ఉండదని ఈ గేట్ల విధానం చూసినట్లయితే మనకే తెలుస్తుంది. ఇక్కడ ఆ రోజుల్లో అయితే ఖాళీ ఉండదని. ఆలయంలో అయితే వ్రతాలకు సంబంధించి వీళ్ళందరూ కూడా మండపంలో ఇలాంటివన్నీ ఏర్పాటు చేసుకొని కూర్చుంటున్నారు. చూడండి ఒకసారి వీళ్ళందరూ ఎలా సెట్ చేసుకుంటున్నారో. అందరికీ ఒకేసారి కాకుండా వచ్చిన వాళ్ళు చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయి ఇంకొంతమంది రావడం చేసుకోవడం ఎలా అయితే చేస్తున్నారో. శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం ఇది. అమ్మవారు అయితే ఈ విధంగా ఉన్నారు. ఇలా అయితే ఏ ఆలయంలో కూడా తీయనివ్వలేదు, కానీ ఇక్కడైతే అడిగితే తీసుకోమన్నారు ఈ పంతులు గారు అయితే. ఒకసారి మీరు కూడా మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్మరించండి. శ్రీ సత్యనారాయణ స్వామి వారు, లక్ష్మీదేవి అమ్మవారు అయితే మనకు దర్శనం ఈ విధంగా ఇస్తున్నారు. ఈ ఆలయం ఆండాళ్ళ అమ్మవారి ఆలయం. అమ్మవారిని అయితే ఒకసారి చూడండి. భక్తులు తక్కువగా ఉండడం వల్ల అయితే ఆలయం చాలా ప్రశాంతంగా ఉంది. సార్ చూడండి, శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారు. ఇందాక చూపించాను కదా ఆలయం, స్వామివారు ఇదే. ప్రసాదం అయితే దద్దోజనం ఇచ్చారు, కొంచెం తీసుకొని నేను స్వీకరించాను. ఓం శ్రీ సత్యదేవాయ నమః. ఇవన్నీ వ్రతాలు చేసే ఇవైతే వ్రతానికి సంబంధించి మండపంలో. ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను, చూడండి మీరు కూడా. ఇవన్నీ అయితే ఆ సీజన్స్లో అయితే అస్సలు ఖాళీ ఉండవు. ఎందుకంటే మీరు కూడా చూడండి ఏ విధంగా ఉందో. ఇంత ఆవరణం అయితే ఖాళీ ఉండదని చెప్పుకోవచ్చు. కానీ ఈరోజే కాదు, ప్రస్తుతానికి ఖాళీగానే ఉంది. ఇక్కడ ఒకసారి చూడండి, ఈ టేబుల్స్ ఇతర ఉన్నాయి కదా, అక్కడ స్టేజ్ కూడా ఉంది. కొన్ని స్వామివారికి వేడుకలు జరుగుతుంటాయి కదా, ఆ సమయాల్లో అయితే స్వామివారి కచేరీలు కావచ్చు, ఇతర పాటలు కావచ్చు, ప్రసంగాలు కావచ్చు, ఇలాంటివి అయితే జరుగుతాయి.
ఈ బోర్డులో చూసుకున్నట్లయితే స్వామివారికి అర్చనలు కావచ్చు, ఆలయాలు తెరుచుకున్న వేళలు కావచ్చు, ఇతర అన్నీ కూడా ఈ బోర్డులో అయితే రాసి ఉన్నాయి. ఈ ఫ్లెక్సీల్లో కొంచెం చూడండి ప్రతి ఒక్కరు కూడా. ఇవన్నీ కూడా క్యూలకి సంబంధించినవి అన్నమాట. జనాలు ఇబ్బంది పడకుండా ఈ విధంగా కట్టారు గేట్లు అవిని. ఒకసారి చూడండి. భక్తులు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇబ్బందులు పడకుండా గేట్లు అయితే చాలా పెట్టారు. దర్శనానికి మరియు ప్రసాదానికి కూడా కౌంటర్ ఇదే అంట. గుడికొచ్చిన తర్వాత ప్రసాదం మాత్రం చాలా ముఖ్యమైనది కదా. ప్రసాదం అయితే అన్నవరం ప్రసాదం లాగే ఉంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.